మంచిదండి. ఆహ్వానించిన స్నేహితులు, సహోదరులు యాదగిరి అంజన్న గారికి, అలాగే దేవుని వాక్యంతో అనేక మందిని బలపరుస్తూ దేవుని పాదాల చెంతకు చేరుస్తున్నటువంటి మహేష్ గారికి, అలాగే భాస్కర్ గారికి, శేఖర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కృపానగర్ సంఘం స్థిరపరచడానికి సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులకు బాధ్యతలను అప్పగించి భవిష్యత్ ప్రణాళికలో ఐక్యతతో కలిసి సంఘం వృద్ధి చేసుకోవాలన్న ఆశ కలిగి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు పేరట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు విలువైన చక్కటి సంగతులు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు వాక్యం ద్వారా సంఘానికి కావలసినటువంటి మాటలు, సంఘ సభ్యులు వినవలసినటువంటి మాటలు, నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బాడీకి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పటి వరకు మీరు కూర్చొని అలసిపోయారు. ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఉన్న పాటనే నిలబడండి. ప్రార్థన చేసుకున్న తదనంతరం అందరూ కూర్చోండి, కొంచెం రిలాక్స్ అవుతారు. మంచిది, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన మహోన్నతమైన ఉన్నతమైన నీ నామానికి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాము. తండ్రి, గడిచిన కాలమంతా నాతో పాటు నీ ప్రియమైన బిడ్డలందరినీ కాచి కాపాడి దేవదూతల సంరక్షణ వలయములో భద్రపరిచి ఇదిగో ఈ రీతిగా కూడుకొని విలువైన శ్రేష్టమైన మా బ్రతుకులకు మా జీవితాలకు కావలసినటువంటి వీణులకు విందైన వినసొంపైన మనస్సులు రూపాంతరం చెంది నీ చెంతకు చేరేటువంటి మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినటువంటి విధానాన్ని బట్టి మరొక్కసారి నేను స్తుతిస్తున్నాము. ఇప్పటి వరకు నాయన యాదగిరి అంజన్ననైతేనేమి, భాస్కర్ అయితేనేమి, మహేష్ గారు అయితేనేమి, శేఖర్ అయితేనేమి ఎంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. నీ విషయంలో సందేహపడుతున్నటువంటి వారి మీద కనికరము చూపారు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించారు, నీ వైపు మళ్లించారు. తదనంతరం నెక్స్ట్ జనరేషన్ వారి గర్భములో పుట్టినటువంటి కుమారులకు వారి యొక్క బాధ్యతలను అప్పగించి నీ నామ స్మరణకై, నీ నామ ఘనతకై నిన్ను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో చూపించాలి అని పిల్లలకు, సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులకు బాధ్యతలు అప్పగించడానికి చక్కటి హృదయాలను మీరు అనుగ్రహించారు. ఇంతటితో మా పని అయిపోయింది అని వారు అనుకోకుండా యవ్వనస్తులకు, సేవ చేసేటువంటి నీ సేవకులకు సలహాలు, సూచనలు ఇస్తూ భవిష్యత్తులో దిశానిర్దేశం చేస్తూ ప్రణాళికలో అన్నిటిలో తోడుగా ఉండి వెన్నంటి ఉండి నడిపించేటువంటి మంచి సాధనాలుగా వాడుకోమని కోరుకుంటున్నాము. బాధ్యతలను స్వీకరించలు కూడా తండ్రి, ఇది మొదలుకొని మరణమైన, జీవమైన, కలిమి అయినా, లేమి అయినా, ఇబ్బందులైన, సమస్యలైన ప్రతిదాన్ని ఓర్చుకుంటూ సహిస్తూ భరిస్తూ నీ సేవ నిస్వార్థంగా చేయుటకు కృప చూపమని కోరుకుంటూ సంఘానికి కావలసినటువంటి విలువైన సంగతులు నీ బిడ్డలకు వినిపిస్తుండగా కృప మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలి. చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి అంజన్న గారికి, వారికి సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చినటువంటి ఆయన స్నేహితులందరికీ, మీ అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజమే,
అంజన్న సేవ చేయడం కంటే నాయకుడిగా ఉంటేనే బాగుంటుంది. సేవ బాధ్యతలు తన కుమారునికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొన్నటి దినమున నాకు ఫోన్ చేయడం జరిగింది. అది తీసేనా, అదేదో సౌండ్ వస్తుంది కదా. మొన్నటి దినమున ఫోన్ చేసి, అన్నయ్య, నా కుమారునితో పాటు సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులకు 7 లేదా 9 మంది, ఇక ఎంతమందో వారికి బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాను. ఇక ఇది మొదలుకొని సంపూర్ణమైనటువంటి బాధ్యతలు వారే నిర్వర్తిస్తారు. సంఘానికి కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మరి మీ పాత్ర ఏంటన్నా అంటే, నేనెందుకు వదిలిపెడతానన్నా, నేను సలహాలు సూచనలు, వారికి ఏది జరిగినా వెనుకుండి నేను చూసుకుంటాను. ఇక వాళ్ళందరూ కూడా దైవ జ్ఞానంలో ఐక్యత కలిగి సంఘాన్ని నడిపించేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారికే బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజమే, ఈ 19 సంవత్సరాలు ఏదో ఒక విధంగా నడిపించుకుంటూ రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల సేవకుడుగా ఉండవలసినటువంటి ఆయన నాయకుడిగా మారిపోవడం జరిగింది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు ఆయన ఎడల చూపినటువంటి కృపను బట్టి తన కుమారునికి ఈ బాధ్యతను అప్పగించబోతున్నాడు. అంతేకాకుండా నా కుమారుడు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయనకు వెన్నంటుండి నడిపించేటువంటి ఒక సంఘం సభ్యులు కావాలని కొంతమంది యవ్వనస్తులను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అందరికీ చక్కటి విషయాలు నేర్పించాలన్నా మీరు రావాలని చెప్పినప్పుడు, నిజంగా అన్నగారు మాట్లాడినప్పుడు ఈ రోజు రావడానికి నాకు ఎలాంటి మనసు లేకుండానండి. ఎందుకంటే నా ఆరోగ్యం బాగోలేదు. ఒకటే రోజులో సిద్దిపేటకు వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. అయినా దేవుని పని కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమే కాబట్టి, ఆ విషయం మీకు తెలుసు కాబట్టి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు పాఠం పేరు ఏంటంటే సంఘము వారి బాధ్యతలు. ఏంటమ్మా పాఠం పేరు? సంఘము వారి బాధ్యతలు. సంఘం అంటే ఏంటి? దేవుని పిల్లలు. రాళ్ళు ఇనుము గోడలు కావు కదా. సంఘం అంటే దేవుని పిల్లలు కాబట్టి సంఘము వారి యొక్క బాధ్యతలు. తిమోతికి పౌలు గారు రాస్తూ, తీతు అనే శిష్యుడు, మరి అపోస్తలుడైనటువంటి పౌలుకు ఎంతోమంది ప్రియ శిష్యులు ఉన్నారు కదా. అందులో ప్రియ శిష్యుడైనటువంటి తీతుకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 5వ వచనం చూడండి దయచేసి. పౌలు గారు తీతుకు ఆజ్ఞాపించాడట, ఏమని? సంఘములో ఉన్నటువంటి లోపాలు ఉంటాయి కదా. సంఘంలో ఏముంటాయటమ్మా? లోపాలు ఉంటాయి. ప్రతి సంఘంలో కూడా లోపాలు ఉంటాయి. ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలను దిద్దకుంటే ఆ సంఘం పూర్తిగా లోపం అయిపోతుంది. వింటురా యవనస్తులారా? మీకు అర్థమవుతుందా? తీతుకు రాసినటువంటి పత్రిక చూస్తున్నారు అందరూ. 1వ అధ్యాయము 5వ వచనంలో, తీతు, నీకు ఇంతకుముందుకే నేను ఆజ్ఞాపించాను కదా. అదేంటంటే, నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలే. నిజంగా ఈ సంఘంలో కొంచెం నాకు లోపం కనబడ్డదండి. ఏంటా లోపము? పాపం అనుకోకండి. ఏంటా లోపం అంటే, ఈ సంఘానికి స్థిరమైనటువంటి నాయకుడు లేడు. ఈ సంఘానికి రెగ్యులర్గా అక్కడ ఎవరు పాస్టరు అంటే చెప్పుకునేటువంటి ఒక బోధకుడు లేడు. ఈ లోపాన్ని ఈ రోజుతో దిద్దుబాటు జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరయ్యా ఈ సంఘంలో వాక్యం చెప్పేటోళ్ళంటే శేఖర్, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ రంగయ్య, వెరీ గుడ్.
మరొకసారి యల్లస్వామి గారు, ఇంకొకసారి ఇంకొకరు. అంటే ఆల్టర్నేట్గా వాక్యాన్ని చెప్పించడం తప్పు కాదు, కానీ బాగా వినాలి నా మాటలు. ఆల్టర్నేట్గా ఒకరి తర్వాత ఒకరిని వాక్యం చెప్పించడం తప్పు కాదు, కానీ సంఘానికి ఒక బోధకుడు లేకపోవడం తప్పు. ఇది లోపము. తప్పంటే తప్పు కాదు, లోపము. ఈ రోజు నుండి అది ఆ లోపము సరిదిద్దబడుతుంది. ఎవరి రూపంలో అంటే మరి రమేష్ రూపంలో. తీతుకు ఆజ్ఞాపిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని కదా. తీతు, క్రేతులో నిన్ను ఎందుకు విడిచి వచ్చానో, ప్రతి పట్టణంలో సంఘాలుంటాయి, ప్రతి సంఘంలో లోపాలుంటాయి. ఆ లోపాలను సరిదిద్ది ఆ సంఘానికి ఒక నాయకును నువ్వు నిలబెట్టాలి. అంటే సంఘంలో ఎవరుండాలి? ఒక నాయకుడు ఉండాలి. ఎప్పటికీ ఆ బాధ్యతలను చూసుకునేటువంటి ఒక కాపరి ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి. వినపడుతుందా? వింటుందండి? నాయకుడు అనగానే మీ పైన ఆధిపత్యం చేయడానికో అధికారం చేయడానికో, ఏమండి, మిమ్మల్ని ఏదో దాసత్వం చేయడానికి, మీ పైన అధికారిగా ఉండడానికో కాదు. నాయకుడు అంటే సేవకుడు అని అర్థం. సేవకుడైనటువంటి వాడే, చెప్పండమ్మా, సేవకుడైనటువంటి వాడే నాయకుడు. సేవ చేయకుండా ఎవ్వరు కూడా నాయకుడు కాలేదు. నాయకుడు అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అతడు అందరికీ సేవకుడు. ఉదాహరణకి మీ ముందే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంజన్న ఉన్నాడు, మీకు సర్టిఫికెట్ కావాలంటే తెస్తాడు. మీకు ఏదన్నా పంచాయతీలు పడ్డాయనుకోండి, ఆ సమస్యలు వచ్చాయనుకోండి, ఆ సమస్యలు తీరుస్తాడు. మీ కాలనీకి ఏదన్నా కావాలనుకోండి, మహేష్ గారు కానీ, భాస్కర్ కానీ, అంజన్న కానీ, మీరు అందరూ కూడా వచ్చేసి ఏం చేస్తారు? మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీరు చెప్పింది చేస్తారు. మీరు చెప్పింది చేస్తున్నారు అంటే సేవకుడు అని అర్థం. ఆ సేవకుడు ఏమవుతాడు? నాయకుడిగా ఉంటాడు. అందుగురించి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే క్రీస్తు దాసుడను అంటాడు. ఏమంటాడమ్మా? క్రీస్తు దాసుడను, మీ సేవకుడను. సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని పనిచేసేటువంటి వాడే సర్వెంటు, పనివాడు. పనివాడు జీతానికి పాత్రుడు. మీ అందరికీ సేవకుడు, దేవునికి దాసుడు ఎవరు ఈ రోజు నుంచి అంటే రమేష్. ఒకసారి రమేష్కు గట్టిగా చప్పట్టు కొట్టి మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తారా? ఉండొచ్చునా రమేష్ సేవకునిగా? ఉండొచ్చునామా? అన్ని అర్హతలు కూడా ఉన్నాయి బాబులో. ఇంకా పెళ్ళి కూడా కాలేదు. పెళ్ళైన తర్వాతనే వాస్తవానికి బైబిల్ ప్రకారంగా వాక్యం చెప్పాలి. పెళ్ళైన తర్వాతనే బైబిల్ ప్రకారంగా వాక్యం చెప్పాలి. కానీ ఓసన్న మినిస్ట్రీస్ వాళ్ళు కొంతమంది పెళ్ళిలే చేసుకోరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ అర్హతలు ఉన్నది. అధ్యక్షువాడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, సేవ చేయాలి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి చాలా సంతోషం. ఇక సేవకునితో పాటు ఆ సంఘంలో కొంతమంది యవ్వనస్తులకు వారి వారి బాధ్యతలను అప్పగించాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున, ఏ మాట? మేము 12 మంది శిష్యులమున్నాము. మేము అనేక చోట్లకు వెళ్ళి వాక్యం చెప్పాలంటే మన సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని సంఘ సభ్యులుగా నియమించాలి. మేము అక్కడికి వెళ్ళడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సంఘాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి
ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక 7 ఎన్నుకుంటున్నాము అని అపోస్తలుడైనటువంటి పేతురు చెప్తాడు. ఆ విషయము సంఘములో ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చదవండి ఈ మాట, జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన ఎవరిని సెలెక్ట్ చేశారట? స్టెఫెను రెండవది, ఫిలిప్పు మూడవది, ప్రొకోరు నాలుగవది, నీకానోరు ఐదవది, తీమోను ఆరవది, పెర్మెనాసు ఏడవది, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడైనగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అంటే ఆ సంఘంలో మొట్టమొదటి క్రైస్తవుల సంఘం ఉంది కదా, మేడగదిలో 120 మందితో ప్రారంభింపబడినటువంటి క్రీస్తు సంఘంలో 120 మందితో ఏర్పాటు చేసినటువంటి మేడగదిలో ఆ 120 మందిలో యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. ఆ 120 మంది సంఘములో ఈ 12 మంది అపోస్తలు కాకుండా ఎంతమందిని ఎంచుకున్నారట? 7 ఎంచుకున్నారట అండి. మరి 12 మంది వీళ్ళు గెస్ట్ స్పీకర్గా వెళ్ళేవాళ్ళు. ఈ 7 స్థానిక సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తూ బలపరిచేటువంటి వాళ్ళు. చివరికి ఈ 7గురిలో మనకు సుపరిచితమైనటువంటి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి 2 మనకు బాగా తెలుసు. ఎవరు? ఒకరు స్టెఫెన్ అయితే రెండవది ఫిలిప్పు. స్టెఫెను దేవుని కోసం ప్రాణాలు పెట్టాడు, దేవుని కోసం రక్తం కార్చాడు, దేవుని కోసం వాక్యం ప్రకటించుట్లో హతసాక్షిగా మిగిలిపోయినటువంటి మొట్టమొదటి క్రైస్తవుడు. రెండవది ఫిలిప్పు. నపుంసకునికి ఐథియోపియాల రాణి నుండి కందాకి రాణి క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు ఐథియోపియాల దేశం నుండి ఇజ్రాయెల్ దేశం వచ్చి రథం మీద బైబిల్ చదువుకుంటూ వెళుతున్నప్పుడు ఫిలిప్పు ఎదురుగా వెళ్ళి ఆయనకు వాక్యాన్ని ప్రకటించి ఆయనకు బాప్తిసం ఇచ్చినటువంటి అతనే ఫిలిప్పు. అంతేకాకుండా ఆయనకు 4 కుమార్తెలు, వాళ్ళందరూ కూడా ప్రవచించువారే, వాక్యాన్ని ప్రకటించువారే. అంత గొప్ప దైవజనులు ఈ 7 ఉన్నారు. అంటే ఈ 7 కూడా ఇక్కడ ఇప్పుడు కృపానగర్లో సెలెక్ట్ చేస్తున్నటువంటి 7 అయితేనేమి 5 అయితేనేమి వాళ్ళు కూడా ఎలాంటి వారుగా ఉండాలి అంటే సంఘము కోసం, సంఘంలో ఉన్నటువంటి సభ్యుల కోసం, దేవుని కోసం ప్రాణం పెట్టేటువంటి సామర్థ్యత కలిగిన వారిగా ఉండాలి. ఇది నేను చెప్పేది. సెలెక్ట్ చేయొచ్చండి, సునాయాసంగా సెలెక్ట్ చేయొచ్చు. అందుగురించే బైబిల్ గ్రంథంలో తీమోతితోనే పౌలు గారు ఏమని మాట్లాడతాడు? నమ్మకమైన వారికి బాధ్యతలు అప్పగించు పౌలు అంటాడు. నమ్మకమైన వ్యక్తులకు ఎవరి ఎడల నమ్మకం? దేవుని ఎడల నమ్మకం. సంఘాన్ని నిలబెట్టే విషయంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టేటువంటి నమ్మకం. దైవభక్తి కలిగి జీవించుట్లో వాళ్ళ యొక్క పాత్రను పోషించుట్లో నమ్మకం. పరిస్థితులను బట్టి భక్తి కలిగి నడుచుకున్నట్లో, సంఘానికి దిశానిర్దేశం చేసినట్లో వెన్నంటి ఉండి ప్రాణాలు సైతం పణంగా పెట్టేటువంటి నమ్మకం. అలాంటి నమ్మకమైన వారిని 7 సెలెక్ట్ చేసుకున్నారట. మరి అంజన్న గారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు 7 ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ముందుగా నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు, సంఘం అనగానే నాకు నాయకునిగా బాధ్యతను అప్పగించారు అనుకోకండి. మీరందరూ ఎవరు? సేవకులు సంఘానికి. ఇంకొక విషయం చెప్తాను ఈ సందర్భంగా. ఈ సంఘము అంజన బాధపడకూడదు. ఈ సంఘము అంజనది కాదు. సంఘము రమేష్ది కూడా కాదు. సంఘము ఏ బాబుది కాదు. సంఘము శేఖర్ది కాదు. ఎవరిదమ్మా సంఘము? క్రీస్తు సంఘము. ఎందుకు క్రీస్తు సంఘం అంటే సంఘము కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? సంఘము కొరకు రక్తాన్ని పెట్టి కొన్నదెవరు?
మరి అలాంటప్పుడు వాళ్ళ సంఘానికి మేము రామని ఎందుకు అంటున్నారు మీరు? వాళ్ళది కాదు సంఘం. ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు సంఘంలో ఒక నాయకుడుగా ఉన్నాడు అంతే అంజన్న. మీ సంఘము మీరే, మా సంఘము అనాలి. ఏమండి, వాళ్ళ సంఘము వీళ్ళ సంఘం అనుకోండి. ఒక సేవ కూడా చేయకూడదు. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? మీరు చీకటిలో నుండి, చీకటి అంటే పాపం, వెలుగు అంటే పరిశుద్ధత, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు. ఒక నాయకుడు, ఒక పాస్టర్ రమేష్ చేస్తే కాదు సేవ, ఏర్పాటు చేసుకున్నటువంటి 7గురు సేవ చేస్తే కాదు, ఒక మహేష్ గారి సేవ చేస్తే కాదు. సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు వాళ్ళ యొక్క సామర్థ్యతను బట్టి కష్టపడినప్పుడే సంఘం అనేది ఏమవుతుందమ్మా? అభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో 6గురు పిల్లలు, భార్య, భర్త. నాయకుడు చేస్తేనే డెవలప్ అవుతుందా? అది నాయకుడు కష్టపడితేనే సంఘం, ఆ కుటుంబం అంతా డెవలప్ అవుతుందా? నాయకుడు చేసే పని నాయకుడు చేస్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి గృహ పరిపాలన చేసేటువంటి ఆవిడ గృహ పరిపాలన చేయాలి. పిల్లలు వాళ్ళ యొక్క పాత్రలు పోషించాలి. అప్పుడే కదా సంఘం అంతా ఏమండి 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అంత శాఖోపశాఖలుగా అభివృద్ధి చెంది ఫలాలు, పువ్వులు, ఫలాలు ఏమండి ఇచ్చేటువంటి ఒక వటవృక్షంగా మారిపోతుంది. రమేష్ సేవ చేసినంత మాత్రాన సంఘం అభివృద్ధి అవుతుంది అనుకోకండి. అంజన్న సలహాలు ఇచ్చినంత మాత్రాన సంఘం గొప్పగా డెవలప్ అవుతుంది అనుకోకండి. సలహాలు అంజన్న ఇవ్వాలి, రమేష్ సేవ చేయాలి, 7గురు సభ్యులు వారి వారి పాత్రలను పోషించాలి. సంఘములో ఉన్నటువంటి మీరందరూ మీ పాత్రలను పోషించినప్పుడే సంఘం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది వాస్తవం, అవునా కాదా? అందుగురించే తిమోతిని మాట్లాడుతూ పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. జీవము కలిగినటువంటి సంఘములో భక్తులు, విశ్వాసులు ఎలాగ నడుచుకోవాలనో ఇవన్నీ నీకు రాస్తున్నాను. అంటే తిమోతికి రాసినటువంటి 1వ అధ్యాయం 1వ వచనం నుండి తిమోతికి రాసినటువంటి 6వ అధ్యాయము చివరి అధ్యాయము చివరి మాట వరకు అన్నీ కూడా వారి యొక్క విధి విధానాలు చెప్తున్నాడు పౌలు గారు. జీవము కలిగినటువంటి సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. దైవభక్తి కలిగినటువంటి సంఘంగా ఉండాలి. ఒకరు ఎవరి పాత్రను వాళ్ళు సమర్థవంతంగా పోషించాలి. నేను నూతనంగా ఈ కర్ణాటక వచ్చినప్పుడు అండి, ఆ మీటింగ్లో ప్రప్రథమంగా మాట్లాడినప్పుడు మన తమ్ముడు రాజు ఉన్నాడు కదా, గిరినగర్ రాజు, ఆ రాజు ప్రక్కన ఉన్నటువంటి తమ్ముడు రమేష కదా, వీళ్ళందరూ కనబడ్డారు. సండే వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు కనపడలేదు నాకు. ఏంటబ్బా, గిరినగర్ నుంచి వచ్చేటువంటి 5-6 ఉన్నారు, వీళ్ళు సండే ఇక్కడ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతారని నాకు అనిపించింది. అంటే మీరందరూ ఇంతమందిగా ఉండి మీరందరూ ఒకచోట ఉండి వాక్యాన్ని ప్రకటిస్తే, మీరందరూ ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు సమర్థవంతంగా పోషిస్తే వాళ్ళు ఎందుకు రారు, ఎందుకు రాకుండా ఉన్నారు? అంటే ఇది నా ప్రశ్నే, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతలే నేను. అంటే ఇక్కడ సత్యం ప్రకటింపబడుతుంది, వాక్యం ప్రకటింపబడుతుంది, సత్యమైనటువంటి విలువైన సంగతులు కూడా వినిపింపబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన వాళ్ళుగా ఉండి
వాక్యం తెలుసుకున్న వాళ్ళై ఉండి మరి మనం ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని కాకుండా వేరే మందిరానికి వెళ్తున్నారంటే మన సంఘంలో లోపాలు ఉన్నాయా లేదా వాళ్ళలో లోపాలు ఉన్నాయా? పరిస్థితి ఏంది? వాట్ ఏంటి? ఒకవేళ వాళ్ళలో లోపాలు ఉంటే వాళ్ళు సరి చేసుకోవాలి, సంఘములో ఉన్నటువంటి లోపాలు ఉంటే సంఘము ఆ యొక్క సమస్యలను వాటిని సరిదిద్దుకోవాలి. ఏదేమైనా ఒక చోట ఉన్నటువంటి మనం ఒక ఐక్యత కలిగి ఉండి అది కష్టమైన, నష్టమైన, బాధలైన, వేదలైన, సంతోషమైన అన్నిటినీ కలిపి షేర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుగురించే బైబిల్ గ్రంథంలో పౌలు ఏమంటాడంటే, మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకోండి, ఒకరికంటే ఒకరు గౌరవించుకోండి, ఒకరి ఎడల ప్రేమానురాగాలతో ఉండండి. ఏమండి, వాళ్ళు వేరే చర్చికి వెళ్ళడం ఏంటి? మీరందరూ వాళ్ళని పిలవకపోవడం ఏంటి? ఎందుకు కూర్చొని సెట్ చేసుకోపోతున్నారు? సంఘంలో వాళ్ళకు నచ్చంది ఏదన్నా ఉన్నదా? ఆ నచ్చంది ఏదన్నా ఉంటే మీరు దాన్ని సరి చేయొచ్చు కదా, సరిదిద్దొచ్చు కదా. ఇవన్నీ చేసుకున్నప్పుడే కదా కష్టాలు వచ్చినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు? బయట వాళ్ళు సహాయం చేయరు. నష్టాలు జరిగినప్పుడు మన ఎడల మనకు ఏదన్నా జరిగినప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఆదుకోలేదు. ఎవరు ఆదుకోవాలి? మన వాళ్ళే ఆదుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఆదుకోవాలి? మన వాళ్ళే ఆదుకోవాలి. మనకు ఏదన్నా సంబంధించినటువంటి భౌతికంగా ఏదైనా సంభవించినప్పుడు ఎవరో రారు. ఫోన్ చేస్తే మళ్ళీ మన వాళ్ళే రావాలి. మహేషో లేకపోతే భాస్కర్ గారో లేకపోతే అంజనో ఇంకా ఎవరెవరో రావాలి. అంటే భౌతికంగా లేదా మన ఇండివిజువల్ మన జీవితంలో మన భౌతిక విషయాలలో మన వాళ్ళు కావాలి. మరి ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మరి వేరే వాళ్ళు ఎందుకు? ఒకవేళ వాళ్ళకు నచ్చంది ఏదైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు కదా, సవరణ చేసుకోవచ్చు కదా, కూర్చుండి మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళు ఇచ్చేటువంటి రాజు రమేష్ ఇచ్చేటువంటి సలహాలు కూడా తీసుకోవచ్చు కదా, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు కదా. దానికి చక్కగా అన్నగారు స్పందించవచ్చు కదా. ఏమండి, జనం మనం కలిస్తే జనం అంటారా? జనం కలిస్తే అది ఒక ప్రభంజనం అంటారు. ఒక ప్రభంజనం సృష్టించామంటే జనం అవసరం. జనం పోగవ్వాలంటే మనం అందరం ఒకటి కావాలి అంటారు. అందుగురించే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించండి. సహించకపోతే సంఘాలు ఉండవు. భరించకపోతే ఏమండి సంఘాల అభివృద్ధి కావు. ఓర్చుకోండి అంటుండు. ఒకరినొకరు ఏమంటున్నాడు? సహించుకోండి. అలా సహించుకుంటేనే మీరు ఆత్మ కలిగించేది ఏంటంటే ఐక్యత. ఇంకేమంటున్నాడు? ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఐక్యత చెదిరిపోయినప్పుడు ఎక్కడనో సెంట్రల్ జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పౌలు గారికి ఈ విషయం తెలిసిందంట. ఫిలిప్పి సంఘమంతా విచ్ఛిన్నమైపోతుంది, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నది, ఒకరి ఎడల ఒకరికి భేదాభిప్రాయాలు వచ్చాయి, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నారయ్యా. ఎలాగైనా నువ్వు పత్రిక రాస్తావో సమాచారం ఇస్తావో ఎలాగైనా వాళ్ళని నిలబెట్టండి, ఆ సంఘాన్ని కట్టండి, ఆ సంఘాన్ని నిలబెట్టమని చెప్పినప్పుడు పౌలు గారు ఎందుకు విడిపోతున్నారయ్యా, ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నారు, ఎందుకు ఎవరి వారే యమునా తీరేగా వెళుతున్నారు, ఎవరంటే ఒకరు గౌరవించుకోవడం లేదు, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకోవడం లేదు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ఇదిగో నేను ఈ జైలు జీవితాన్ని గడుపుతూ ఈ పత్రిక రాస్తున్నాను. ఎందుకంటున్నాడు? ఖైదీనైనా నేను ఈ పత్రిక రాస్తున్నాను. ఎందుకంటున్నాడు? ఇకనైనా నా గురించి అయినా మీరు మారండి అయ్యా దయచేసి ప్లీజ్ అని మాట్లాడుతున్నాడు. ఏమండి, వాక్యం వినడం ఎంత ముఖ్యమైనదో వాక్యానుసారంగా బ్రతకడం అంతకంటే ముఖ్యమైనది. వాక్యానుసారంగా బ్రతకడము ఎంత ప్రాముఖ్యమైనదో దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా ప్రాముఖ్యమైనది.
ముఖ్యంగా ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవుతున్నారో వారికి సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఒకరికంటే ఒకరు యోగ్యులముగా భావించుకునేటువంటి ఆ సామర్థ్యత, ఇవన్నీ అవసరం అండి దేవుని బిడ్డారా. ఇదిగో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి నేను మీరు కలవాలి, మీరు ఒక చోట కూడుకోవాలి. ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిములాడుకొనుచున్నాము. మీకు ఒక విషయం చెప్తాను అని చెబుతూ, శరీరం ఒక్కటే కదా, శరీరం ఒక్కటైనప్పుడు ఒక్కటైనటువంటి ఆ శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయమ్మా? కాళ్ళు, చేతులు, మొండెము, చర్మము, కన్ను, ముక్కు, చెవులు, దాదాపుగా 550 అవయవాలు ఉంటాయట. దేహంలో దాదాపుగా 550 అవయవాలు ఉంటాయట. ఇవన్నీ కలిపి క్రోడీకరిస్తే దాన్ని ఏమంటారు? శరీరం. ఒక్కటే శరీరం. దేనికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉన్నది, ఏది చేసేటువంటి పని దానికి ఉన్నది. ఎడమకాలు బాగలేదో దీన్ని తీసేని కుడికాలు అంటదా? కుడికాలు బాగలేదని ఎడమకాలు అంటదా? ఎడమ చేతికి ఉండే ప్రాధాన్యత ఎడమ చేతికి ఉంది, కుడి చేతికి ఉండేటువంటి ప్రాధాన్యత కుడి చేతికి ఉంది. ఇది అవసరం లేదని దేని గురించి అంటామో దానికే ఎక్కువగా విలువ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ ఎడమ చేయి తీసేయండి, ఇప్పుడు కుడి చేయే ఉన్నది. తినడానికి దీన్ని యూజ్ చేస్తాం, మరి కడుక్కోవడానికి ఏమంటే దీన్ని యూజ్ చేస్తే బాగుంటుందా? బాగుండదు. అంటే దేని యూజ్ చేయాలి మళ్ళీ? దానికి అక్కడ ఘనత వచ్చేసింది. అంటే తల చేసే పని తల చేయాలి, కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేయాలి, ముక్కు చేసే పని ముక్కు చేయాలి, ఒకటి చేసే పని ఒకటి చేయకూడదు. మీరంతా సంఘమురా బాబు. ఎవ్వరికి ఇచ్చేటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి. నోరు మాట్లాడాలి, ముక్కు వాసన చూడాలి, కళ్ళు చూడాలి, పాదాలు నడవాలి, చేతులు పని చేయాలి, గుండె లబ్ 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 కొట్టుకోవాలి, ఊపిరితిత్తులు గాలిని ఆదా చేయాలి, చిన్న ప్రేగులు జీర్ణ వ్యవస్థలో నుండి వచ్చేటువంటి రసాయన పదార్థాన్ని తీసుకోవాలి, పెద్ద పేగు మల విసర్జనను విసర్జించాలి. ఇది సిస్టమ్ దేహానికి ఉన్నది. సంఘమంతా ఒక్కటేనప్పుడు, శరీరమంతా అవయవాలన్నీ కలిసి ఒక్క శరీరం అన్నప్పుడు మీరందరూ సంఘమంతా ఒకటే అయితే ఆ సంఘముగా మీరు ఎందుకు ఉండడం లేదని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మేము మా ఇష్టము మేము అనుకున్న ప్రకారంగా కొన్ని సంఘాలలో అలగడాలు కూడా ఉంటాయండి. దేనికోసం అలగడం అండి? అలగడం ఎందుకోసం అలుగుతారో తెలియదు, ఎవరి మీద అలుగుతారో తెలియదు. క్రీస్తు మీద అలిగారా? సంఘంలో ఉన్నటువంటి మనుషుల మీద అలిగారా? మీ సంఘానికి, మీ సంఘం అనకండి, మన సంఘం క్రీస్తు సంఘం. అది అవసరం అనుకుంటే కూర్చోండి, మాట్లాడండి. ఏదైనా ఉండాలనుకుంటే కూర్చొని మాట్లాడండి. వాదోపవాదాలు, వాగ్వాదాలు మాట్లాడుకోండి. సంఘం మాత్రం మీది మాది అనకండి. ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. అంజన రక్తం పెట్టలేదు, దీనికోసం ప్రయాసపడ్డాడు. రమేష్ దీనికోసం రక్తం చిందించలేదు, ఇంకా ప్రయాసపడతాడు. ఒకరు పాట పాడాలని వస్తారు, ఒకరు ప్రసంగించాలని వస్తారు, ఒకరు ప్రార్థన చేయడానికి, ఎవరి తలాంతులను వారు సద్వినియోగం చేసుకోవడానికి ఒక వేదిక, ఒక సంఘం అండి ఇది. వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు పాపం, బాధ్యతలు మీకు అప్పగిస్తున్నారు. మీరు దాన్ని ఎలా చేస్తారో చూస్తాం. యవనస్తులు కదా, మీరు ఎలా చేస్తారో మేము చూస్తాము. మా సలహాలు కూడా మీకు ఇస్తామండి. ఇంకా మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవమ్మా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు మీరు పిలువబడితిరి. కాబట్టి మీరు అందరూ ఒక్కటిగా ఉండండి, అందరూ ఒక్కటిగా ఉండండి. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనా, సంఘంలో ఒక హెచ్చరింపబడదా?
దానికి లోబడి ఉండండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఉండుడి. ఇది సాధ్యమేనండి? ఎలా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. సంఘానికి అంత హెచ్చరికైనా ఏక మనస్సుతో తీసుకోవాలి. ఇంకా ప్రేమ అయినా ఏక మనస్సుతో అంగీకరించాలి. ఏ సహవాసమైనా, ఏ దయారసమైనా, ఏ వాత్సల్యతనైనా, ఏదైనా మీరందరికీ ఉండవలసింది ఏందో తెలుసా? సంఘం విషయంలో ఏంటంటమ్మా? ఏక మనస్సు అంటే ఒక్కటే మనస్సు అటండి. ఎంత ఆశ్చర్యం! ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా 150 మంది ఉంటారు అనుకుంటా. ఇంతమందికి ఏముండాలట? ఒకే మనస్సు ఉండాలంట. చూడండి, ఒక్కొక్కరికి ఒక మనస్సు. ఒక మనస్సు ఏమో గాలిలో తిరుగుతుంటుంది ఒక్కొక్కరిది, ఒకరిదేమో ఊళ్ళ పైన ఉంటుంది, ఒకరిదేమో ఇంటి పైన ఉంటుంటుంది. నానా రకాలుగా ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ సంఘంలోకి వచ్చేసరికి, సంఘ బాధ్యత అని చెప్పేసరికి వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటమ్మా? ఏక మనస్సు. 10:30కు మాత్రమే తప్పకుండా రావాలి. ఇది అందరూ పాటించేదా, కొందరు పాటించేదా? సంఘానికి రావాల్సిన వాళ్ళందరూ పాటించేది. ఇందులో కావాల్సింది సంఘానికి ఏంటిది? ఏక మనస్సు. తప్పకుండా ఈరోజు 10వ తారీఖు నాడు సంఘములో ఉన్నటువంటి యవ్వనస్తులకు బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాము. 11 గంటల వరకునే రావాలి. ఇది అధికారికంగా సంఘములో ప్రకటన చేయబడింది. ఇది అందరికి ఉండాలనా, కొందరికి ఉండాలనా? అందు గురించి ఏమన్నాడు దేవుడు ఇక్కడ? ఏక మనస్సు. మీ వ్యక్తిగతంగా మీరు వ్యాపారాలు చేసుకుంటారా? మీ వ్యక్తిగతమైనటువంటి మనస్సు. మీరు ఏం చేసుకుంటారో మీ ఇంటి విషయంలో మీ వ్యక్తిగతమైనటువంటి మనస్సు. సంఘం విషయానికి వచ్చేసరికి అందరికీ ఇందులో పెద్దవాడు లేరు, చిన్నవాడు లేదు. ఒక అధికారికంగా ప్రకటన చేయగానే అంజన్న రావాలి, బాబు రావాలి, భాస్కర్ రావాలి, ఎవరైనా రావాల్సిందే. ఎందుకంటే సంఘానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్. ఇంకేమన్నాడండి? చూడండి మాట. మీరు ఏక మనస్కులగునట్లు. ప్రేమ విషయంలో ఏముండాలంట? ఏక ప్రేమ, ఒకటే ప్రేమ, ఏక ప్రేమ కలిగి ఒకటే భావం. అందరికి ఉండవలసింది ఒకటే భావము. సంఘంలో ఈరోజు మీటింగ్ జరుగుతుంది, అందరూ కూడా పనులు చేయాలి అంటే ఏమండి, ప్లేట్స్ ఒక్కడు కాదు, మనిషికి ఒక ప్లేట్ రాకూడదు, అందరికి వంచాలి, అందరు తీసుకోవాలి, అందరు పనులు చేయాలి. ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ, ఏకాత్మ, ఒకటే ఆలోచనతో సంఘం ఉంటే ఏమండి, ఎవరో ఒకరికి నచ్చని వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు. విన్నావా, ఇది అదంట, అదా, అవును, ఇది నిజమా అనేసరికి ఎంత అయిపోయింది? ఇప్పటి వరకు వచ్చేసింది. ఆ నిజమే కాదండి? మన ఇంట్లో గొడవలు జరుగుతాయి అనుకోండి, బహిరంగంగా చెప్పుకుంటామా? మంచి హృదయపూర్వకంగా చెప్తున్నాను. మన ఇంట్లో గొడవలు జరుగుతాయి, బహిరంగంగా చెప్పుకుంటామా? మన పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తారు, అది అందరికీ చెప్పుకుంటామా? మన ఇంట్లో తప్పు జరిగినప్పుడు అందరికి చెప్పలేనటువంటి నీవు ఎదురువానింట్లో జరగగానే చెప్పుకొని తిరుగుతున్నావు. ఇది నిజమైన ప్రేమనా? ఒకవేళ నీకున్నది నిజమైన ప్రేమనైతే డైరెక్ట్గా కూర్చుండబెట్టి, బ్రదర్ ఇలా అంట సెట్ చేసుకో. అప్పుడు కూడా అతను ఏం చేయాలి? పెద్ద మనసుతో, నా బిడ్డ మీద అలాంటి నింద వేస్తావా, అలా చేస్తావా, నా భార్య మీద ఇలాంటి నింద వేస్తావా అడగకుండా చెప్పిన దానికి ఒప్పుకొని ఇంట్లో సమర్థించుకొని దాన్ని సెట్ చేసుకుంటే దేనికి నువ్వు హెల్ప్ చేసినట్టు? ఆ కుటుంబానికి కాదు, దేనికి రక్షణ, దేనికి సహాయం చేసినట్టు అండి? మన సంఘానికి హెల్ప్ చేసినట్లు. నిజమంటారా కాదంటారమ్మా? నిజం, అది 100%. తప్పులు జరుగుతాయి. ఇంకొక విషయం చెప్తాను మీకు, మన సంఘంలోనే బాగున్నాయండి తప్పులు అనుకోకండి. ఈ సంఘంలోనే చాలామంది చెడిపోయారు అనుకోకండి. ప్రతి సంఘంలో చెడిపోయే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. మా సంఘంలో కూడా కొంచెం హెచ్చు
కొంచెం. యేసుక్రీస్తు చెప్పినా మారనటువంటి వాళ్ళు ఉన్నారండి. మీకు మీకు తెలుసా? యేసుక్రీస్తుని ఏమన్నారు చెప్పండి? మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చిన గనక ఏమన్నారండి? తిండిపోతున్నారట. యేసుక్రీస్తుని ఏమన్నారు? తిండిపోతున్నారా? ఇంకేమన్నారు? ఆయన మామూలోడా, దెయ్యాలకు అధిపతి కాబట్టే దెయ్యాలను నిలగొడుతున్నాడు. వింటురామ్మా? నీతిమంతుడు, సజ్జనుడు, యథార్థపరుడైనటువంటి యేసుక్రీస్తును దయ్యం పట్టినవాడు అన్నాడు, తిండిపోతున్నారు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన తినకయు త్రాగకయు వచ్చెను గనక ఆయనకు దెయ్యం పట్టిందని చెప్పేశారు. అంటే మనిషి ఎలాగున్నా అంటారు. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి నేను చాలా పరితపించిపోతానండి. నేను ఎప్పటికీ మీ అందరికీ ఒక మాట ఇస్తాను, ఇప్పటికైనా నేను చచ్చిపోతాను కానీ నా క్యారెక్టర్ నిలబెట్టుకుంటాను. నిజం. నేను చావనైనా చస్తాను కానీ అస్సలు నేను కాంప్రమైజ్ గాను పాపానికి. అయినా నా మీద నేరారోపణ చేస్తారు. యేసుక్రీస్తు మీద నేరారోపణ చేసిన వారు, బాప్తిసం ఇచ్చు యోహాను మీద నేరారోపణ చేసిన వారు ఈ లోకం మీద ఎవ్వరి మీదైనా నేరారోపణ చేస్తారు. అయితే ఇక్కడ సంఘం బాగలేదు, ఆడ బాగుంటుంది, ఏడ బాగుంటుంది? మనమే బాగుండాలి. మనం బాగుంటూనే మన సంఘంలో మనల్ని చూసి బాగుపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అనుకోకండి. మనం ఎట్లున్నామని చూపించండి. నీతోనే ప్రారంభం అవ్వాలి నాంది. వింటున్నారా? నీతోనే. అందరూ బాగలేదు, నువ్వు బాగుండి చూపించు. నువ్వు బాగుండి చూపిస్తే నిన్ను బట్టి మారిపోతారు. ఇది నిజం, నేను వాస్తవం అంటున్నాను. అలాగాని తప్పులు చేసే వాళ్ళని నేను సమర్థించడం లేదు. సంఘాన్ని కాపాడుకోండి. ఎక్కడికో వెళితే బాగుంటుంది, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం అంటే ఎవరెస్ట్ శిఖరం దాకా వెళ్ళిపోయాను రా, అక్కడి నుంచి కింద పడి చచ్చిపో అని చెప్పాడట ఒక ఆయన. ఏమండి? ఎక్కడికో వెళ్తే ఉన్న చోటనే మనము మన యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి. సాక్ష్యం బాగులేని వాళ్ళను ఎదురుగా వెళ్ళి ఇది మార్చుకోవాలి. దావీదు తప్పు చేశాడు చేయలేదా? వసంతకాలం వచ్చింది, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి రాజు మిద్దె మీద ఉన్నాడు. మిద్దె మీద నుండి చూశాడు, ఒక స్త్రీని చూశాడు, వెళ్ళాడు, రమ్మన్నాడు, ఆమెను సొంతం చేసుకోవడానికి చంపించేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? నాతాను ప్రవక్త తెలిసింది. నాతాను ప్రవక్త వెళ్ళిపోయి భజన చేయలేదు అందరికీ. ఏం చేశాడు? వెళ్ళాడు, తప్పు ఏమని చెప్పాడండి? తప్పు. నాకు తెలిసింది, నాకు తెలిసిన తర్వాత నేనేం చేయాలి? తప్పు అని చెప్పాలి, దాన్ని సరి చేసుకోవడం చేయాలి. కానీ మన సంగమాన్ని పబ్లిక్లోకి తీసుకురాకూడదు. తప్పులు ఉంటవి, ఆ తప్పు చేయకండి. ప్రభువు కోరుకునేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, పాపం చేస్తున్న వారిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. మరలా చెప్తున్నాను, పాపం చేసేవారిని చూసి దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఆయన కోరిక ఏంటంటే, పాపం చేస్తున్న వారిని చూస్తున్నటువంటి ఆ దేవుని కోరిక ఏంటంటే, వీడు ఇకనైనా పాపాన్ని మానేస్తే బాగుంటుండే కదా. మనిషి చేసేటువంటి పాపము దేవుని చేస్తున్నటువంటి మహాకృపది. పాపము చేస్తున్న వారిని చూస్తున్నటువంటి దేవుడు ఏమనుకుంటాడంటే, వీళ్ళు ఇకనైనా పాపాన్ని ఆపివేస్తే బాగుంటుండే కదా. ఇగో ఈయనను పంపిస్తాను, ఇదిగో ఈయనను పంపిస్తాను, ఇగో ఈ ప్రవక్తను పంపిస్తాను, ఇగో ఆ ప్రవక్తను పంపిస్తాను, వీళ్ళను పంపిస్తాను, వాళ్ళను పంపిస్తాను, ఇకనైనా మార్పు చెందితే బాగుంటుండే కదా అనుకుంటున్నటువంటి తరుణంలో ఆ పాపాన్ని ఆపివేస్తే దేవుడు చాలా సంతోషపడతాడండి, చాలా సంతోషపడతాడు. పాపము చెయ్యకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళని చూసి దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు చనిపోయేంత వరకు పాపము అలాగనే చెయ్యకుండా పరిశుద్ధంగా ఉంటే బాగుంటుండే అనుకుంటాడు. చెయ్యలేదు, ముగింపు చచ్చిపోయాడు, వెరీ గుడ్ అనుకుంటాడండి. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. పాపం చేస్తున్న వాడిని చూస్తున్నటువంటి దేవుడు పాపం ఆపివేస్తే బాగుండు అనుకుంటాడు. పరిశుద్ధంగా వాళ్ళని చూస్తున్నటువంటి దేవుడు చనిపోయేంత వరకు వాడు క్యారెక్టర్ని కాపాడుకుంటే బాగుంటుండరా అనుకుంటాడు. ఇంతమంది ఉన్నారు వీరు కృపానగర్లో, చాలా మంచి వాళ్ళ. మా భార్య అయితే మీ గురించి ఒకటే తిరిగా మాట్లాడడం అండి.
ఆడపిల్లలు ఎంత మంచోళ్ళు, ఆడపిల్లలు ఎంత మంచోళ్ళు, చాలా చాలా మంచి ఆత్మీయత కలిగిన వాళ్ళు, నాకు చాలా బాగున్నారు వాళ్ళు, అందరూ భక్తిలో ఉన్నారంటారు. మరి పురుషుల పరిస్థితి ఆమెకు తెలియదు కదా. ఏమండి లేపు నాన్న. కాబట్టి దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని మంచిగా కాపాడుకుంటున్నారు. నా కోరిక ఏంటంటే, పురుషులు ఉన్నారు, బయటికి వెళ్ళి బేరాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికే వచ్చేసేయండి. ఎక్కడెక్కడనో తిరగడం ఎందుకు? లేదు, మీ ఆర్థిక సమస్యలు వచ్చేసాయి, ఒక బండి పట్టుకుంటారా, లేకపోతే 4 వీలర్ పట్టుకుంటారా, వ్యాపారం చేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి, సంఘంలో కలవండి. మీకు అధికారికంగా అనాధికారికంగా అన్ని రకాలుగా సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు ఎక్కడ లేరండి, అంత కత్తి లాంటి యవ్వనస్తులు ఉన్నారు. దేవునికి కావాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి యవ్వనస్తులేనండి. అందుగురించే మన అంజన్న గారు ఎక్కడికి వెళ్ళినా విజయకేతనం ఎగిరేసుకుంటూ వస్తుంటాడు. అన్ని రకాలుగా అందరూ రమ్మంటే అందరూ ఒక్క చోటుకు వచ్చేస్తారు, ఒక గొడుగు కిందకి వచ్చేస్తారు. అలాంటి వారిని ఇంకా చిన్నపిల్లలు నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తూనే ఉన్నారు. మీరు అందరూ బాగుంటే ఇంకా విస్తరిస్తుంది సంఘం. నేను కోరుకుంటున్నాను ఏంటంటే, సమ్మర్లో మా పాపని తీసుకొచ్చి ఒక 4-5 రోజులు వాక్యం వినిపించాలనుకుంటున్నాను, మంచి సర్టిఫికెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. మొన్న చెప్పాను, బాగా సర్టిఫికెట్లు 5 రోజులు బాగా తరఫీదులు ఇచ్చేసి, రోజుకు 2-3 క్లాసులు చెప్పేసి, భోజనాల ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను అవసరం అనుకుంటే. ఏమండి, ఇదంతా ఎప్పుడు సాధ్యం అంటే మీరందరూ ఐక్యంగా ఉన్నప్పుడు అండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒకరినొకరు హెచ్చరించుకోమని ఎందుకు చెప్పాడు? హెచ్చరించుకోమని చెప్పాడు, కానీ పబ్లిసిటీ చేయొద్దని చెప్పలేదు. పబ్లిసిటీ చేయడు, హెచ్చరించండి. ఇదిగో అమ్మ, చెల్లి, నువ్వు తప్పు చేస్తున్నావురా, సరిదిద్దుకోరా. అన్నయ్య, నువ్వు తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకోన్నా అని చెప్పుకోవాలి. కానీ దాన్ని మనం పబ్లిసిటీ ఇదేమన్నా క్రీస్తు పుట్టాడు, ఇది పబ్లిసిటీ చేయండి. క్రీస్తు మరణించాడు, ఇది పబ్లిసిటీ చేయండి. ఆయన మరణించాడు, 3వ దినమున తిరిగి లేచాడు చెప్పండి. ఒకవేళ నాతోనే చెప్పాలనుకుంటే కూడా చెప్పండి, నేను నాయకుని కదా, నాతో చెప్తే తప్పేం లేదు. నేను కూర్చుండబెట్టి దాన్ని నేను సెట్ చేస్తాను. నేను ఒక బోధకుని కాబట్టి ఇలా జరుగుతుందని నాకు చెప్పినా నో ప్రాబ్లం. నేను వెంటనే స్పందించి, మరి మీ మధ్యలో ఉన్నటువంటి అన్నను కూర్చుండబెట్టి వాటిని ఏం చేస్తాను, నేను అందరికీ ప్రేమగానే ఉండాలనుకుంటానండి. నాకు చెప్పిన వాళ్ళను అలా వదిలిపెడతానంతే. మళ్ళీ ఇది అక్కడ అదక్కడ, అది కాదు సేవకుంది. ఎలా సెట్ చేస్తే బాగుంటుంది అన్నదే ఆలోచన. కాబట్టి ఇలా స్త్రీల సమాజంలో నుండి కొంతమందికి బాధ్యతలు, పురుషుల సమాజంలో నుండి మరికొంతమందికి బాధ్యతలు అప్పగించి ముందుకు తీసుకెళ్తే సంఘం ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో మీరు చూడండి. దేవుని బిడ్డ, ఒక సామెత ఉన్నది కదా, గడ్డి పరకలన్నీ కలిపి చుట్టితే మదగజమైనటువంటి ఏనుగును సైతం ఏం చేస్తాయంట, కట్టిపడేస్తాయట. చీమలన్నీ ఒకటైనప్పుడు ఏమైపోతాయంట, పామును సైతము హతమారుస్తాయంట. మొన్న గిరినగర్లో ఉండే తమ్ముడు ఏ బాబు ఇప్పుడు కృపానగర్కి వచ్చాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. క్షమించండి, పాత ఫ్యాక్టరీలో ఉండేటువంటి ఏ బాబు కృపానగర్ వచ్చావా తమ్ముడు అంటే, అవునన్నా ఇక్కడనే 2 ప్లాట్లు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడెక్కడో ఉన్న మనలో ఇక్కడికి రండి, మీరే మార్చండి, సంఘాన్ని మార్చండి, భక్తిని బలపరచండి. నాలాంటి వారిని వాక్యం వినిపించి వెనక ముందు వాక్యంతో కొట్టిపియండి, హృదయాల మీద బాగా బలంగా మాట్లాడిపియండి. అలా చేయండి. కానీ ఏమండి, మీరు ఒకరి ఎడల ఒకరు భేదాభిప్రాయాలు సృష్టించుకొని ఒకరినొకరు గౌరవించుకోకుండా, ఒకరి ఎడల ఒకరు ఏమండి సంకుచితమైనటువంటి మనస్సుగా ఉండకుండా, ధారాళమైనటువంటి మనస్సుతో, విశాలమైనటువంటి హృదయాలతో, ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలతో, భయము భక్తి ప్రేమ అనురాగాలు కలిపినటువంటి ప్రేమ ముద్దలే తినిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇంకొక మాట నేను చూస్తున్నాను. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దీన్ని కంటిన్యూ చేద్దాం. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు అగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలవారిగా ఉండి, ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాది చేతమునైనను ఏమీ చేయక సంగమా, మీ సంఘములో ఎవరైనా కక్ష చేత చేస్తే బాగుండదు.
వృధాదిచేతము, వృధాగా చేయకండి ఏ పనైనా. అది వృధా అయిపోవద్దు మీ పని. కక్ష చేత చేయొద్దు మీ పని. వినయమైన మనస్సు గలవారై ఒకని కంటే ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. ఒకని కంటే ఒకడు యోగ్యుడు, ఒకని కంటే ఒకడు గొప్పవాడు. అన్నమొనుట్లో పెద్దలు గొప్పోళ్ళు కాదు. అన్నం వండేది విధానంలో ఎవరు గొప్పోళ్ళు? ఏ బాబు, ఈ రాజు లాంటి వాళ్ళే గొప్పవాళ్ళు. పాటలు పాటలో ఎవరు గొప్పవాళ్ళు? ప్రభాకర్ లాంటి వాళ్ళు. ఆ చెల్లి పేరు ఏం పేరు? అజయమ్మ లాంటి వాళ్ళు. అంటే ఎవరికి ఇచ్చిన దాంట్లో గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకునండి. అలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఉదాహరణకు, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు, బాగున్నావు తమ్ముడు అని పెద్దోడే చిన్నోని కల్పించుకున్నానుకో, ఎంత మంచిగా మాట్లాడతాడు అన్నయ్య, అక్కడనే నిలబడిపోవాలనిపిస్తుంది. ఒకసారి చిన్నోనికి పెద్దవాడు నమస్కారం పెట్టిన అనుకోండి, అరే పాస్టర్ నాకు నమస్కారం పెట్టడం ఏంటి, మనం కనబడ్డాం అనుకోండి, ఆ అబ్బాయి నమస్కారం ముందుగా పెట్టేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకొనుడి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడండి. ఇతరులకు కూడా పనులు ఉంటాయి కదా, వాళ్ళకు బాధలు వచ్చినప్పుడు ఆ బాధల్లో మీరు ఆదుకోవాలి. ఇది యేసుక్రీస్తు కూడా చెప్పిండు కదా. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారా, బాధలలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారా, ఆకలైనప్పుడు వచ్చినప్పుడు అన్నం పెట్టారా, దప్పిక లేచినప్పుడు నీళ్ళిమంటే నీళ్ళిచ్చారా, వస్త్రహీనతలో ఉన్నప్పుడు నాకు కనీసం బట్టలను కొనిచ్చారా? అయ్యో ప్రభువా, నువ్వెప్పుడు వచ్చినవు, నేనెప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నేనెప్పుడు అన్నం పెట్టలేదు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు వస్త్రహీనతలో ఉన్నావు, ఎప్పుడు నీకు బట్టలు ఇవ్వలేదు, ఎప్పటికి నీకు దాహం వేసింది, మేము ఎప్పుడు ఇవ్వకుండా ఉన్నాం ప్రభు అంటే, నాకు కాదు నాయన, ఈ నా సహోదరుల్లో కొంతమందికి మీరు ఇవ్వలేదు కాబట్టి నాకును మీరు ఇవ్వనట్టే. కుడిపక్షాన ఉన్నవారిని చూసి ఆకల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, దప్పికలో ఉన్నప్పుడు నాకు దాహం నీళ్ళు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు చూడబొచ్చారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. అయ్యో మేము ఎప్పుడు ఇవన్నీ చేయలేదు కదా, నాకు చేయలేదు కానీ ఈ నా సహోదరులో కొంతమందికి చేశారు కాబట్టి నాకు. అందు గురించే పౌలు గారు మాట్లాడుతున్నారు, మీ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములలో కూడా మీరు పాల్గొనండి. చెల్లి శారద, మన వాళ్ళలో ఎవరైనా గర్భవతులైతే ఏ టైంలో అయినా డెలివరీ టైంలో వెళ్ళిస్తుందట. ఆమె కార్యమా, ఇతరుల కార్యాలు అవి? ఇతరుల కార్యాలు. క్రైస్తవులకు ఉండవలసినటువంటి మంచి లక్షణాలు దేవుని బిడ్డలారా. ఇతరుల కార్యములలో మీరు పాల్గొనాలి. ఒక మీటింగ్ జరిగితే ఒకరు కర్రలు తీసుకొస్తున్నారు, ఒకరు మీటింగ్ పెడుతున్నారు, ఒకరు పాంప్లెట్స్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటివి? ఇతరుల కార్యాలు, దైవ కార్యక్రమాలు. ఇతర కార్యక్రమాలలో పాల్గొనుకుంటూనే దైవ కార్యక్రమాలలో పాల్గొంటే సంఘం ఇంకా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇదంతా సంఘానికైతే సంఘ నాయకునికి ఉండవలసింది. సమయం బాగానే అయిపోయిందా బాబు? 53. ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. 5 నిమిషాలు. ఇక సంఘానంలో ఉన్నటువంటి నాయకుడు ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు చెప్తాను నేను. సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఎలా అయిపోయారంటే దేవుని బిడ్డారా, ఉదయం లేచిన తర్వాత 4 రెఫరెన్స్ చూసుకొని సంఘంలో 4 మాట్లాడడం, అది కరెక్ట్ అయిన పద్ధతులు కావు. ఉదాహరణకు, నేను వీడికి రావాలంటే నిన్న ఫోన్ చేశాను అంటే ఆల్రెడీ బైబిల్ పైన మనకు పట్టున్నది అన్నా. మరి అక్కడ ఏంటంటే సంఘ ఐక్యత గురించి మాట్లాడాలన్నా, మనం కొత్త కమిటీ వేస్తున్నాం కదా, వాళ్ళని బలపరిచే విధంగా ఉండాలన్నప్పుడు కంప్లీట్గా రెఫరెన్స్లు చూసుకొని రాసుకొని అంతా కూడా మా 1కి 2-3 సార్లు తర్జుమా చేసుకొని దాని అంతా కూడా నోటెడ్ చేసుకొని మళ్ళీ రాసుకొని ఉపమానాలు, ఉదాహరణలు అన్నీ కూడా తరిపిది పొంది సిద్ధపడి ఇక్కడికి వచ్చాను నేను. సంఘంలో బోధించేటువంటి రమేష్ ఆల్రెడీ స్టార్ట్ చేయబోతున్నాడు కాబట్టి ఎలా ఉండాలంట, రణస్థలిలో యుద్ధ భూమిలో యుద్ధ వీరుడు యుద్ధానికి వెళ్ళకముందు ఎలాగైతే తర్పీదు పొందుకుంటాడో అలాంటి తర్పీదు పొందుకొని రణస్థలిలో యుద్ధంలో పాల్గొంటాడంట. ఎవరు? వీరుడు. అప్పటికే అన్ని రకాలుగా ఆసనాలు, అన్ని రకాలుగా సాధనాలు, కత్తితో సంధించినప్పుడు డాలుతో ఎలా ఎదుర్కోవాలి, ఎదుటి సైనికుడు ఆడమరిచినప్పుడు బాకుతో ఎలా,
వాని గుండెల్లో గుచ్చాలి. పరుగులు తీస్తున్నటువంటి గుర్రం పైన స్వారీ చేస్తూ వెళుతున్నటువంటి అతన్ని ఈటని ఎలా విసిరాలి, ఇవన్నీ కూడా యుద్ధంలో పాల్గొనే ఒక యుద్ధవీరుడు ముందే తరబీదు పొంది యుద్ధంలో పాల్గొంటాడంట. అలా ముందే తరబీదు పొందకపోతే యుద్ధంలో ఎట్టి పరిస్థితిలో పాల్గొనడు. అలాగే బోధకుడు కూడా ముందే ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, నూతనంగా వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరైనా సీనియర్లకు అవసరమే, జూనియర్లకు ఇంకా ప్రాముఖ్యమైనది. ఎలా అంటే ఆదివారం వస్తున్నది, సోమవారం నుండే ప్రిపేర్ అవ్వాలి. ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని సోమవారం నుండి శనివారం వరకు ప్రిపేర్ అయ్యి ఏమండి ఆ వారం రోజులంతా బాగా ధ్యానం చేసింది, నేర్చుకుంది, ప్రజల మధ్యలో దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రకటించాలి. అందుగురించే పేతురు మాట్లాడతాడు, ఎవడైనను బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఎలా బోధించాలంటమ్మా? దైవోక్తులు అనగా దేవుడే దిగి వచ్చినట్లు, దేవుడే దిగి వచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడాలట. వింటుర్రా? 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు బోధిస్తే దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. దేవుడు అవునా, మనిషా దేవుడా అనుకోవాలండి. మాట్లాడితే 1 గంట ప్రసంగంలో కనీసం ఒక 5 నిమిషాలన్నా హృదయాలు కరిగిపోవాలి. ఎందుకు ఈ నా జీవితం, దేవుని కొరకు బ్రతకని బ్రతుకు బ్రతికేనా అనేటువంటి తలంపులు ఒక్కసారైనా రావాలి. అలా బోధించాలంట. ఎవడైనను బోధిస్తే దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఇంకేమంటున్నాడు? ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము పొందుకునే విధంగా చేయాలంట. ఉపచారం అంటే హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, సంపూర్ణమైనటువంటి మనస్సుతో పరిచారం చేయాలటండి. దైవోక్తులు ఎలా బోధించాలనో అలా బోధించాలంట. 2 తిమోతి 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 16 వచనం చూడండి. 16, 17. నేను మొదట 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, మొదట రైట్ 3:16 రైట్. దైవజనుడు అనగా వాక్యాన్ని బోధించేటువంటి దైవ సేవకుడు సన్నద్ధుడై అంటే సిద్ధమై, యుద్ధం జరుగుతుంది, బాకనాదం ఊదబడింది, వెంటనే కవచకుండలాలు ధరించుకొని, యుద్ధ కిరీటం ధరించుకొని, ఎడమ చేతిలో డాలు పట్టుకొని, కుడి చేతిలో కత్తి పట్టుకొని యుద్ధంలోకి ఎలాగైతే పాల్గొంటాడో, వాక్యం ప్రకటిస్తున్నాము రేపు అని తెలవగానే ఈరోజే సంసిద్ధుడైపోవాలటండి. ఎవరు? బోధకుడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, అరకొరగా కాదు, 50%, 70%, 30% కాదు. ఏమన్నాడు ఇక్కడ? సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, తప్పు చేస్తే ఖండించుటకును, తప్పులు చేసిన వాళ్ళు మందిరానికి వస్తే తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇది. కొంతమంది యూట్యూబ్లో వింటారండి. యూట్యూబ్లో విని టకటక రాసుకొని సంఘంలో కొంచెం ఏమొస్తుంది, తగులుతాయా? గుండెకు తగులుతాయా? ఆయన చెప్పిన మాటలు వాళ్ళ హృదయములో గుచ్చుకుంటేనే కదా నొప్పి వచ్చేసేది. నొప్పి వస్తేనే కదా మనిషి మారేది. మనిషి మారితేనే కదా దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది బోధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు.
మరొకటి ఏంటంటే సంఘములో ఒక పొల్లు కూడా అసత్యం ప్రకటింపకూడదు. పౌలు గారు తిమోతికి మాట్లాడుతూ మొదటి అధ్యాయం 3:8 వచనాలు చూడండి. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొనుచు నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగలు ఆపేక్షించు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సుతో నేను నిన్ను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం అని చెప్పేసి 8వ వచనం చూడమ్మా. ఉమ్ 17వ వచనం చూడమ్మా. 2వ తిమోతి ఎక్కడ నేను 2వ తిమోతి చదువుతున్నాను కదా. మొదటి తిమోతి రైట్ 1వ తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. సత్యమునకు భిన్నమైన బోధ సంఘంలో చేయకూడదు. సత్యమే ప్రకటించాలి. సత్యమునకు భిన్నమైన బోధ నువ్వు చేయకూడదు తిమోతి. అప్పుడు చెప్పాను కదా, మనం మాసిదోనియలో కలుసుకున్నప్పుడు కల్పనా కథలను, మితము లేని వంశావళములను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని నేను చెప్పాను కదా. 8వ వచనం వరకు ఇక్కడ ఉంటాయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు అలా సంసిద్ధులై రమేష్కు నేను చెప్పేటువంటి సలహా, అలాంటి కష్టపడే మనస్సు నీకుంటే దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇంకొకటి, సంఘంలో దీనిని వేరే అపార్థన చేసుకోకూడదు. మామ, అన్న ఇవి మాట్లాడకూడదు. గౌరవంగా మహేష్ గారు, భాస్కర్ గారు పెద్దలు, గౌరవనీయులు, ఇంకా వాళ్ళని ఇంకా ఒక స్థానంలో చూపించాలంటే పెద్దలు, గౌరవనీయులు మహేష్ గారు, గౌరవనీయులు అనుభవం గల వాళ్ళు భాస్కర్ గారు, సంఘంలో తీవ్రంగా కష్టపడి అనేకమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ మనకు సలహాలు ఇస్తున్నటువంటి శేఖర్ గారు, ఇలా ఒక గౌరవమైనటువంటి పదాలతో సంఘంలో మాట్లాడాలి. కానీ వరుసలు మాత్రం ఇక్కడ అవసరం లేదు. నువ్వు అలా పిలవకపోతే వాళ్ళు బాధపడతారని నువ్వు పిలవచ్చు, కానీ అవి సంఘంలో మనకందరూ సహోదరులే కాబట్టి అలా ఏమీ ఉండదు. ఇక డాడీని పిలిచేటప్పుడు డాడీ గారు అంటే తప్పేం లేదు. ఎందుకంటే మీ నాన్న కదా, మీ నాన్నను పేరు పెట్టి పిలవలసినటువంటి అవసరత లేదు. నాన్నగారు, డాడీ అనకుండా నాన్నగారు వచ్చి మాట్లాడతారు. ఇలా చెప్పండి. ఇలా మీరందరూ రమేష్కు సలహాలు ఇవ్వండి. యవనస్తులైనటువంటి కమిటీ చాలా ఐక్యత కలిగి ఉండండి. అక్కడ ఉన్న దిగ్గజమైనటువంటి వ్యక్తులు, అంటే అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోండి. మీకు ఈ సంఘంలో నచ్చంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఇది బాగోలేదు, దీనికి స్వస్తి పలుకుదాము, ఇక ముందు నెక్స్ట్ ఏం చేద్దాం అన్నది ఇలా చేసుకోండి. కాబట్టి ఇంకేమైనా మీకు కొరతలున్నా, ఇంకా ఏమైనా సలహాలు కావాలన్నా, ఎలాంటి వాక్యం కావాలన్నా మరి నన్ను సంప్రదిస్తే తప్పకుండా వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను వాక్యానుసారంగా బలపరుస్తాను. మహిమ, ఘనత, ప్రభావములు ఆ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ఒక్కసారి చెప్పినటువంటి మాటలు రమేష్తో పాటు నూతనంగా ఎంపిక చేయబడుతున్నటువంటి సంఘ సభ్యులు వాళ్ళందరూ సంతోషపడే విధంగా మీరు మీ కరతాళ ధ్వనులతో, మీ సంతోషమైనటువంటి మనస్సుతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని సంతోషపరచాలని మనకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవా, నీ కొందనాలు నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు నాయన. భవిష్యత్తు ప్రణాళికలో
చక్కగా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా భావించుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే ధన్యత అనుగ్రహించండి. ఈ సంఘము నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘం తండ్రి. ఎవరు బాధ్యతను వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించుటకు కృప చూపండి. రమేష్తో పాటు నూతనంగా ఎంపిక చేయబడుతున్నటువంటి బాడిని జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను దీవించండి, స్త్రీలను దీవించండి. మహిమా ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు.